అయోధ్య రామ మందిరం నిర్మాణ కమిటీ మెంబర్ శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్ర తాళ్లాయపాలెం పీఠాధిపతులు శ్రీ 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 శివస్వామికి ఘన స్వాగతం పలికారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ఇందిరా వృద్ధ అనాథ ఆశ్రమంకు విచ్చేసిన అయోధ్య రామ మందిరం నిర్మాణ కమిటీ మెంబర్ శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్ర తాళ్లాయపాలెం పీఠాధిపతులు ధర్మో రక్షితి రక్షిత ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ 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 శివస్వామి వారికి ఆశ్రమ నిర్వాహకులు నాగిరెడ్డి విజయమ్మ దంపతులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వారిని సాధారణంగా ఆహ్వానించారు. సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ రమాదేవి దంపతులు స్వామివారిని పూలమాలలతో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ నాగిరెడ్డి విజయమ్మ నడుపుతున్న ఆశ్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించి మండల ప్రజల సంక్షేమం కోసం వారి ఆశీస్సులు అందించాలని కోరారు. శ్రీ 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 వేణుస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక సేవాభావం కలిగి ఉండాలని, అలాగే హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలని, సమాజ హితం సనాతన ధర్మం కోసం పాటుపడాలని, అన్యక్రాంతమైన భూముల విషయాలలో పోరాడుతున్న వేమూరి సత్యనారాయణకు కమిటీలో సభ్యుడిగా అవకాశం కల్పిస్తానని తెలిపారు. అగ్నే త్వం పారజానభ్యో అస్మాన్ స్వస్తిభిర్వి దుర్గాని విశ్వా ప్రోచ్ఛ పృథివే బహుళాన పూర్వే భవాతోకాయతనయాయ సంయోః విశ్వానినా దుర్గః జాతవేతస్యన్ధునామాధురితాదిభిర్షే అగ్నే అఘృతం మనసా గృహాణో స్వాగం భోజ్యమిదాతనూనాం తత్సంఘోరావృణేమహే ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞపతయే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సంఘోరావృణేమహే ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞపతయే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అతోధ్యాయాగోచ్చ పౌరుషః ఆదో సవిస్సా భూతాని త్రిపాదస్యామృతస్యభిః త్రిపాదోద్ధుముద్రావతో నాసనానసనే అభి తస్మాద్విరా. ఓం నమః శివాయ. ప్రధానంగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ, సంఘదేవోభవ అని మనం వింటూ ఉంటాం. ఎప్పుడైతే సమాజంలో హెచ్చుతగ్గులు ప్రారంభమైనాయో, పాశ్చాత్య నాగరికత ముందుకు దూసుకుంటూ వచ్చిందో, చిన్నప్పుడే తల్లి ప్రేమని, తండ్రి సంరక్షణని పొందవలసిన వయసులో, అంటే 3 సంవత్సరాలు రాగానే వాళ్ళని స్కూల్స్ అనే పేరుతో బయటికి తోసేయటం, తల్లి స్పర్శ సరిగా వారికి తెలియదు, తండ్రి యొక్క ఆలనా పాలన వారికి సరిగ్గా తెలియని వయసులోనే ఏదో ఉద్ధరించాం సాధించాం అంటూ వారు ముందుకు తోసేయటం, వారు పెద్ద అయిన తర్వాత ఇక తల్లిదండ్రులని బయటికి వారు తోసేయటం జరుగుతుంది. ఒకప్పుడు వృద్ధాశ్రమాలు అనేవి లేవు. ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చింది? ఎంతో కష్టపడి 50, 60, 70 సంవత్సరాల పాటు తమ జీవితాన్ని తమ కుటుంబం కోసం, పిల్లల కోసం, సమాజం కోసం చేయగలిగినంత సేవ చేసిన వారికి ఆ వయసులో ఆ యొక్క వయసులో వారికి సరైన నీడ తోడు లేక ఇబ్బంది పడుతున్న వారిని మన తెలంగాణ రాష్ట్రంలో
మన కోదాడ ప్రాంతంలో 20 సంవత్సరాల నుంచి కూడా నిర్వహించబడుతున్న ఇందిరా అనాథ వృద్ధాశ్రమం ఈ రోజున సందర్శన జరిగింది. ఇక నిర్వహణ చేస్తున్న ఆ పుణ్య దంపతులు ఇక్కడ ఉన్న వృద్ధులకి వారికి ఆశీర్వాదాన్ని ఇవ్వమని చెప్పేసి ఆహ్వానం పలికారు. మేము బాగుంటమే కాదు, మాతో పాటు మా ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, చుట్టుపక్కలంతా కూడా సేవా దృక్పథంతో ప్రేమతత్వంతో ఉండాలి అని చెప్పి మన సందర్శన కోసం రావడం జరిగింది. ఓం నమః శివాయ. నేడు మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ పంచాయతీలో ఉన్న ఇందిరా వృద్ధ అనాథాశ్రమానికి సాక్షాత్తు ఆ పరమశివులు అలాంటి గొప్ప వ్యక్తి ఇవాళ మన స్వాములు చెప్తున్నారు. ఇప్పుడే మన శివస్వామి గారు ఇక్కడ వారు రావడం ఈ ఆశ్రమానికి, అదేవిధంగా ఈ ఆశ్రమంలో మాకు కూడా ఆ స్వామి పక్కన నిలబడి మాట్లాడే ఒక మంచి అవకాశాన్ని కలిగించినందుకు ముందుగా ఇక్కడికి వచ్చిన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముందు మా నాగిరెడ్డి విజయమక్క గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. పోవాలని చెప్పనేసి తీసుకుపోవడం కోసం వెంకన్నసాయి గారు పలుమార్లు నన్ను అక్కడ తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేశారు. కానీ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని చెప్పనే దానికోసం ఆ స్వామిని ఇక్కడ ఈ విధంగా ఈ రోజున ఈ ధనుర్మాసం సందర్భంగా ఒక ఆధ్యాత్మిక దేవాలయం లాగా ఉన్న ఒక వృద్ధుల ఆశ్రమంలో ఈ రోజు నాకు ఈ కార్యక్రమాల్లో నన్ను భాగస్వామ్యం చేసి ఇంతటి ఒక చక్కటి అవకాశాన్ని కల్పించిన మీ అందరికి కూడా నేను పేరు పేరున రుణపడి ఉంటా. ముఖ్యంగా ఇక్కడ స్వామీజీ గురించి చెప్తుంటే నాకు నిజంగా అంటే ఒళ్ళు అంటే మనకు రోమాలు నెక్కపొడుస్తున్నాయి. అంటే ఒక అయోధ్య రామ మందిరం మనకు సమాజ హితం సనాతన ధర్మం అని చెప్పని హిందూ ధర్మం కోసం ధర్మో రక్షతి రక్షిత అని చెప్పేసి ధర్మాన్ని కాపాడాలి, హిందూ సాంప్రదాయాలను కాపాడాలి అని చెప్పనేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ కు చైర్మన్ గా ఫౌండర్ గా ఉన్న స్వామీజీ గారు, అదే విధంగా ఇప్పుడే చెప్పారు కోటి శివ శైవలింగ మహాక్షేత్రాన్ని ఏర్పాటు చేసి 500 విగ్రహాలను ప్రతిష్ఠ చేయడం అని చెప్పంటే నిజంగా దైవంశ సంబూతులు ఆ స్వామీజీ గారు. అదే విధంగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి అంటే మన కలియుగంలో ఇవాళ అయోధ్య రామ మందిరం ఎప్పటి నుంచో మనకు ఒక చిరకాల కోరిక, యావత్ భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూస్తున్న ఒక అయోధ్య రామ మందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో స్వామీజీ గారిని అక్కడికి వారు దాంట్లో కమిటీలో ఏర్పాటు చేశారని చెప్పంటే నిజంగా నేను కలియుగ రాముడిని చూస్తున్నాం. ఒక మహాశివుడిగా, ఒక అందరి తలరాతలు మార్చే ఒక బ్రహ్మగా, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిస్తే ఎలా ఉంటుందో ఇలా అదే విధంగా ఈ శివ స్వామీజీ గారిని చూస్తుంది చెప్పంటే నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నిజంగా నా జన్మ ధన్యమైందిగా భావిస్తున్నా. ఈ రోజు అంటే స్వామీజీ గురించి మాట్లాడటం అని చెప్పనేది కూడా మనం ఎంత చెప్పినా తక్కువే, నా స్థాయి అది కాదని చెప్పనుకుంటా. అయినా ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం అని చెప్పంటే నేను పుట్టిన గ్రామంలో నేను మొదట అనుకున్న నా గ్రామానికి నేనేం చేయాలి, ముందుకు అంటే మన కన్న తల్లిదండ్రులు చూసుకోవాలి, తర్వాత తోపుట్టులని ఆదరించాలి, తోడ పుట్టిన తమ్ముళ్ళని అన్నలని మన కుటుంబ సభ్యులను చూసుకుంటూ తర్వాత గ్రామం, తర్వాత మండలం, తర్వాత అట్లా నియోజకవర్గ సాధించి వెళ్ళిపోవాలని చెప్పనుకొని మా ఊళ్ళో శ్రీ కోదండరామస్వామి దేవాలయం అని చెప్పని సుమారుగా 1000 సంవత్సరాలుగా ఉన్న కోదండరామస్వామి దేవాలయం, స్వయంభూ శ్రీ కోదండరామస్వామి దేవాలయం. ఆ దేవాలయంకు కొన్ని 100 ఎకరాలు నాడు కట్టించిన దేవాలయానికి ఆ భూములు వాళ్ళు దాతలుగా ఇస్తే దాన్ని అన్యాయకరణం చేస్తే నేను దాన్ని చూసి అరే ఇన్న భూములు ఉన్న తర్వాత కూడా స్వామివారి కళ్యాణం చేయాలని చెప్పంటే భిక్షాటం చేసే పరిస్థితిని చెప్పనుకొని వాటి మీద నేను శ్రీ కోదండరామ స్వామి సేవా సమితిగా ఏర్పాటు చేసి సుమారుగా నమస్కారాన్ని ఆ గురుపరంపై తెలియపరుస్తూ నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సప్త ఋషులకి జ్ఞానాన్ని ప్రసరించిన ఆదిగురువు
దక్షిణామూర్తి వారికి ప్రణమిడుతూ ఈ క్షేత్ర ఈ స్థాన అధిష్టాన దేవతలుగా ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి, ఇటు ఆంజనేయ స్వామి వారికి సహస్ర కోటి ప్రణామాలు అర్పిస్తూ సనాతనమైన భారత హైందవ ధర్మం వేదాలుగా, ఉపనిషత్తులుగా, పురాణాలుగా, ఇతిహాసాలతో కూడి గ్రామీణ గాథలతో మేళంపు జరిగి ఉన్నతమైన స్థానం నుంచి ఒక సామాన్య వ్యక్తి వరకు కూడా సమాన ధర్మాన్ని ఇచ్చిన దేశం ఈ సృష్టిలో ఏది ఉందంటే అది భారతదేశం మాత్రమే. భారత ఋషీశ్వరులు ఇచ్చిన గొప్ప జ్ఞాన సంపద మన పండుగలు, మన ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి సాంప్రదాయం. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనుపాక రోడ్, యాదాద్రి భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.